is Santosh Kumar. Welcome to Max Logicals. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నామంటే ఫ్రాక్షన్స్ మధ్య ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామంటే అయితే ముందుగా మనకు ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనం సపోజ్కి 8/2 అనేది తీసుకున్నాం అనుకోండి. 8/2లో న్యూమరేటర్ 8ని నోమినేటర్ కింద కన్సిడర్ చేస్తామండి, 2ని డినోమినేటర్ కింద కన్సిడర్ చేస్తామండి. ద రేషియో ఆఫ్ నోమినేటర్ అండ్ డినోమినేటర్ ఇస్ కాల్డ్ ఏ ఫ్రాక్షన్ అండి. అయితే మనం ఇప్పుడు ఎడిషన్ అనేది ఫ్రాక్షన్స్లో ఏ విధంగా చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకున్నామండి. చూడండి, మనం సపోజ్కి 8/5 ప్లస్ 9/2 అనేది మనం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఇది ఏ ఫ్రాక్షన్ అండి? అన్లైక్ ఫ్రాక్షన్ అండి. అన్లైక్ ఫ్రాక్షన్లో మనం ఏం చేయాలంటే ఎల్సిఎం తీయాలండి. 5 ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లైర్ అండి. 5కి 2కి లీస్ట్ కామన్ మల్టిప్లైర్ ఏంటి ఉందండి? 5కి 2కి లీస్ట్ కామన్ మల్టిప్లైర్ 8 లేదు కాబట్టి 5 2 0 ఎంత అండి? 10. అంటే మనం ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని మనం ఇక్కడ మల్టిపుల్ చేసి వేయాలండి. అంటే 5 2 0 10 అండి. 5 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 టైమ్స్ పోతుంది కాబట్టి 8 × 2 ప్లస్ 2 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 టైమ్స్ పోతుంది అంటే 9 × 5 దట్ ఈక్వల్ టు 8 2 0 16 ప్లస్ 9 5 0 45/10 దట్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 61/10. 61/10 అండి. 16 + 45 = 61/10 అండి. అయితే ఇక దీన్ని మనము షార్ట్ కట్లో రాస్తున్నట్లయితే 6.1 అండి ఆన్సర్. ఓకేనండి. ఇది మనకి ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు అండి. మరొక ఎగ్జాంపుల్ చెక్ చేద్దామండి. చూడండి, మరొకసారి చెప్తున్నాను. 8/5 5కి 2కి ఎల్సిఎం ఎంత అండి? 10 అండి. 5కి 2కి ఎల్సిఎం ఎంత అండి? 10. 5కి 2కి ఎల్సిఎం 10 అయితే 5 టేబుల్లో 10 అనేది 2 టైమ్స్ పోతుంది. 2 టేబుల్లో 10 అనేది 5 టైమ్స్ పోతుంది. 8 2 0 16 9 5 0 45 9 5 0 45 16 + 45 61 61/10. 61/10 = 61 6.1 అండి. చూడండి, తర్వాత మనము ఒక లైక్ ఫ్రాక్షన్ తీసుకొని ఎడిషన్ ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. 7/2 ప్లస్ 9/2 అండి. 2కి ఎల్సిఎం అంటే 2 అండి. 2కి ఎల్సిఎం అంటే 2. 7 + 9 ఎంత అండి? 7 + 9 16 అండి. అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చిందండి? 8 వచ్చింది. అంటే మనం ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కనబడినప్పుడు మనము నోమినేటర్లో ఉన్న వాల్యూస్ని డైరెక్ట్గా యాడ్ చేసి వచ్చండి. ఇప్పుడు నోమినేటర్లో ఉన్న వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు ఇదండి మనకి ఇక్కడ ఎడిషన్ అండి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూస్తున్నట్లయితే సబ్ట్రాక్షన్ చూడండి. 7/8 మైనస్ 9/2 అండి. ఇప్పుడు 8కి 2కి ఎల్సిఎం ఎంత అండి? 8కి 2కి ఎల్సిఎం 8 2కి ఎల్సిఎం 4 2 2 4 2 1 0 2 2 0 అండి బై 1. 2 × 2 × 2 × 1 = 8 అండి. అంటే 8కి 2కి ఎల్సిఎం ఎంత అండి? 8 అండి. అయితే 8 అనేది 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందంటే 1 టైం పోతుంది. ఎన్ని టైమ్స్ కండి? 1 టైమ్స్. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 2 అనేది 2 టేబుల్లో 8 అనేది ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 అనేది 8 టైమ్స్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 టైమ్స్ పోతుంది. అంతే కదండి. 8 అనేది 8 టేబుల్లో 1 టైం పోతుంది. అంతే కదండి. ఇప్పుడు 9 × 4 అండి. 9 × 4 అండి. 7 1 0 7 మైనస్ 9 4 0 36/8 దట్ ఈక్వల్ టు 29/8 అండి. 29/8 అండి. ఇది సబ్ట్రాక్షన్ అండి. ఒకవేళ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, సబ్ట్రాక్షన్లో మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, సబ్ట్రాక్షన్లో మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే చూడండి, 9/2 మైనస్ 7/2 అని ఉందండి. ఇక్కడ మనం డైరెక్ట్గా 2/2 అనేది రాస్తున్నట్లయితే 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే దీని యొక్క ఆన్సర్ ఎంతండి? 1 అండి. నెక్స్ట్ మనం డివిజన్ చూస్తున్నట్లయితే డివిజన్లో మనకి లైక్ ఫ్రాక్షన్ ఉన్నా అన్లైక్ ఫ్రాక్షన్ ఉన్నా మనకి ఇక్కడ అనేది ఎటువంటి సంబంధం ఉండదండి. డివిజన్ మనకి చూడండి 7/2 డివైడెడ్ బై 9/2 అని ఇచ్చాడు అనుకోండి. డివైడెడ్ బైని మనం ఏ విధంగా రాస్తామండి? 7/2
బై 9/2 అండి. దట్ ఈక్వల్ టు మనకి ఎప్పుడైనా డినామినేటర్లో ఫ్రాక్షన్ కనిపించిందంటే అది రెసిప్రోకల్ అవుతుందండి. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్గా చేంజ్ అవ్వడం, న్యూమరేటర్గా చేంజ్ అవ్వడం. అంటే a/b అనే ఫ్రాక్షన్ b/a కింద మారితే అది రెసిప్రోకల్ అని అర్థం. రెసిప్రోకల్ అని చెప్తామండి. రెసిప్రోకల్ అని చెప్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ రెసిప్రోకల్ అవుతున్నప్పుడు డివిజన్ చేసేటప్పుడు డివిజన్ అనేది సింబల్ అనేది మల్టిప్లికేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు 7/2 ఇంటూ 2/9 అండి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 7 1 7 బై 9 1 9 ఈక్వల్ టు 7/9 అండి. అయితే ఇదేంటి డివిజన్ అండి. మనము మరొక ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ అనేది చూద్దామండి. మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ అనేది మనకి డివిజన్ అనేది రెసిప్రోకల్ అయింది, మల్టిప్లికేషన్ అనేది డైరెక్ట్గా మల్టిపుల్ చేస్తున్నాం. ఇక్కడ మనకి లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అయినా ఏ విధంగా అయినా మనము డినోమినేటర్ని మనం మల్టిపుల్ చేయాలండి. ఇప్పుడు సపోజ్కి 2/3 ఇంటూ 4/3 అని తీసుకున్నాం అనుకోండి. 2 4 0 8 3 3 0 9 అండి. మరొక ఎగ్జాంపుల్ చూడండి, 7/2 ఇంటూ 9/4 అండి. 7 9 0 63 బై 2 4 0 8 అండి. మరొక ఎగ్జాంపుల్ చూడండి, 2/1 ప్లస్ 7/4 తీసుకున్నట్లయితే 2 7 0 14 బై 1 4 0 4 అండి. ఇవన్నీ మనకి ఫ్రాక్షన్స్ మీద ఏ విధంగా అనేవి మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది చేయాలో మనం ఇక్కడ ఈ వీడియోలో నేర్చుకోవడం జరిగింది. అయితే మీరు ఈ యొక్క మ్యాథ్స్కి సంబంధించిన ఏ ట్రిక్స్ అయినా చూడాలనుకుంటే మన మ్యాథ్స్ మెయిన్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాం. ఖచ్చితంగా ఆ వీడియోస్ని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.